నమస్తే, నేను డాక్టర్ విష్ణుప్రియ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ గైనకాలజిస్ట్, విష్ణుప్రియ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కర్నూలు. సో ఈ థిన్ ఎండోమెట్రియం అనేది ప్రెగ్నెన్సీ రాకుండా ఎలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అనేది తెలుసుకుందాం. థిన్ ఎండోమెట్రియం అంటే గర్భసంచి లోపలి పొర అనమాట. ఎక్కడ ప్రెగ్నెన్సీ అనేది నిలబడుతుందో దాన్ని ఎండోమెట్రియం అంటారు. ఈ ఎండోమెట్రియం అనేది నార్మల్గా 8 to 10 mm థిక్నెస్లో ఉంటుంది. ప్రెగ్నెన్సీ రావాలి అంటే హెల్దీ ఎండోమెట్రియం 8 to 10 mm విత్ గుడ్ బ్లడ్ సప్లై అనమాట. కొంతమంది పేషెంట్స్లో ఇది తగ్గిపోతుంది థిక్నెస్ అనేది. సో లెస్ దాన్ 6 mm ఉంటుంది. ఇలా ఉన్న పేషెంట్స్లో ప్రెగ్నెన్సీ రావడం అనేది కష్టంగా ఉంటుంది. అయితే న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయినా ఐవీఎఫ్లో కూడా ఇలాంటి థిన్ ఎండోమెట్రియం ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది సక్సెస్ అవ్వదు అనమాట. సో ఎందుకు వస్తుంది ఈ థిన్ ఎండోమెట్రియం అనేది, కారణాలు ఏంటి తెలుసుకుందాం. సో నార్మల్గా 8 to 10 mm నార్మల్, 7 వరకు కూడా నార్మల్గానే కన్సిడర్ చేస్తాం. అండ్ 3 లైన్స్ లాగా ఉండాలి ఎండోమెట్రియం, ట్రిపుల్ లేయర్ ఎండోమెట్రియం అంటారు. అండ్ బ్లడ్ సప్లై కూడా మంచిగా ఉండాలన్నమాట. బ్లడ్ సప్లై బాగున్నప్పుడే ఎండోమెట్రియం థిక్నెస్ అనేది కూడా బాగా వస్తుంది. ఇది గర్భసంచికి 3 లేయర్స్ ఉంటాయి. సీరోసల్ లేయర్, మయోమెట్రియం అండ్ ఎండోమెట్రియం. ఎండోమెట్రియం అంటే ఈ లోపల ఉండే లేయర్ని ఎండోమెట్రియం అంటారు. ఇక్కడే మనకు ప్రెగ్నెన్సీ ఫామ్ అయితే ఉంటుంది. సో ఈ లేయర్ అనేది హెల్దీగా మంచి థిక్నెస్తో మంచి బ్లడ్ సప్లైతో ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ అనేది సక్సెస్ అవ్వడానికి బాగుంటుంది. సో దీనికి దెబ్బతీసే అవకాశాలు పాలిప్ అండ్ ఎండోమెట్రియం అని ఉన్నారు కదా. సో ఈ వైట్గా కనిపిస్తుంది, అది పాలిప్ అనమాట. అలాగే సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్. సో ఇవన్నీ థిక్నెస్ రాకుండా బ్లడ్ ఫ్లోని కూడా తగ్గిస్తూ ఉంటాయి. సో వీటిని మనం హిస్ట్రోస్కోపీ సర్జరీ ద్వారా రిమూవ్ చేయొచ్చు. అంటే కింద నుంచి ఇక్కడ నుంచి స్కోప్ అనేది పాస్ చేసి సన్న మిషన్ లైట్ ద్వారా పాస్ చేసి వీటిని రిమూవ్ చేయొచ్చు. హిస్ట్రోస్కోపిక్ పాలిపెక్టమీ, హిస్ట్రోస్కోపిక్ మయోమెక్టమీ అంటారు. ఇవి రిమూవ్ చేసిన తర్వాత ఎండోమెట్రియంలో కొద్దిగా బ్లడ్ సప్లై పెరిగి మంచి థిక్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ థిన్ ఎండోమెట్రియం అనేది ఎందుకు వస్తుంది అంటే చాలా కారణాలు ఉన్నాయి దానికి. హార్మోన్స్ ప్రాబ్లం ఒకటి, అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువైనప్పుడు థిన్ ఎండోమెట్రియం ఉంటుంది. తర్వాత కొన్ని ఇన్ఫెక్షన్స్, గర్భసంచి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు థిన్ ఎండోమెట్రియం, అంటే ఎండోమెట్రైటిస్ అంటారు దాన్ని. కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఎండోమెట్రియం దెబ్బతింటుంది. తర్వాత కొన్ని డిఎన్సీ అనే ప్రొసీజర్ ఎప్పుడైనా జరిగినప్పుడు ఎక్కువగా దాన్ని క్యూరేట్ చేసినప్పుడు ఎండోమెట్రియం పొర అనేది దెబ్బతింటుంది. అప్పుడు కూడా ఎండోమెట్రియం ప్రాపర్గా పెరగదనమాట. లోపల అడేషన్స్ అనేవి ఫామ్ అయ్యి ఇన్ఫెక్షన్స్ వచ్చి డిఎన్సీ జరిగిన తర్వాత ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఎండోమెట్రియం లేయర్ అనేది మంచిగా పెరగదు. తర్వాత లోపల కొన్ని కండిషన్స్ లైక్ పాలిప్స్ అని, ఫైబ్రాయిడ్స్ అని ఉంటాయి. అలాంటివి లోపల గర్భసంచి పొర లోపల కూడా పెరుగుతుంటాయి. అవి పెరిగినప్పుడు కూడా ఎండోమెట్రియం అనేది సరిగా పెరగదు. సో ఇవన్నీ కారణాలు. సో ఏ కారణం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అనేది ముందు తెలుసుకోవాలి. స్కానింగ్ చేయడం ద్వారా, తర్వాత అవసరమైతే ఎంఆర్ఐ స్కానింగ్, లేదంటే హిస్ట్రోస్కోపీ అంటాం. హిస్ట్రోస్కోపీలో మనం డైరెక్ట్గా స్కోప్ అనేది లోపల పాస్ చేసి లైట్ ద్వారా లోపల ఏంటి ఎలా ఉంది ఈ ఎండోమెట్రియం అనేది కరెక్ట్గా చూడొచ్చు అనమాట. సో లోపల ఇన్ఫెక్షన్ ఉందా, లేదంటే పాలిప్స్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ ఉన్నాయా, లేదా ఏమైనా అడిషన్స్ ఫామ్ అయినాయా, ఎలాంటివి ఉన్నాయని క్లియర్గా మనకు తెలిసిపోతుంది. సో అదే టైంలో మనము ఏమైనా అడిషన్స్ ఉన్నా కానీ, పాలిప్స్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా అదే హిస్ట్రోస్కోపీలోనే వాటిని రిమూవ్ చేసేయచ్చు కూడా. సపోజ్ ఇప్పుడు ఎండోమెట్రైటిస్ ఉందంటే దానికి తగినట్టుగా యాంటీబయాటిక్స్ ఇవ్వడం ద్వారా ఆ ఎండోమెట్రైటిస్ని తగ్గించవచ్చు. సో తర్వాత ఇవి చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రిపీట్ హిస్ట్రోస్కోపీ అనేది కూడా అవసరమైతే చేయాల్సి వస్తుంది కొంతమంది పేషెంట్స్. అంటే ఇప్పుడు మనం పాలిప్ తీసేసాము, ఫైబ్రాయిడ్ తీసేసాము, అది కంప్లీట్గా పోయిందా లేదా, ఇంత లోపల ఏదైనా మిగిలిందా అని తెలుసుకోవడానికి మళ్ళీ రిపీట్ హిస్ట్రోస్కోపీ అని చేయాల్సిన అవసరం కూడా కొంతమంది పేషెంట్స్కి ఉంటుంది. సో ఈ డయాగ్నోసిస్ తెలుసుకున్న తర్వాత, ఫస్ట్ ఎందుకు థిన్గా అయిపోయింది ఎండోమెట్రియం అని తెలుసుకున్న తర్వాత దానికి ట్రీట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. సో సపోజ్ ఇప్పుడు పేషెంట్కి హార్మోన్ ప్రాబ్లం వల్ల ఎండోమెట్రియం థిన్గా అయిపోయింది అనుకుంటే, సో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది సప్లై చేయొచ్చు. ఓరల్ సప్లిమెంట్స్ కానీ, వెజైనల్ సప్లిమెంట్స్ కానీ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఇవ్వడం ద్వారా ఎండోమెట్రియంని మంచిగా గ్రో చేసే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి. అలాంటి ఇంజెక్షన్స్, కొంతమందికి హెచ్సిజీ ఇంజెక్షన్ కూడా కొంతమందికి బాగా ఎండోమెట్రియం వస్తుంది. సో ఎవరికి ఏది అవసరం అనేది పేషెంట్ని చూసిన తర్వాత, వాళ్ళకి టెస్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది అనమాట. సో డైరెక్ట్గా మనం వాడడానికి ఉండదు. ఇవన్నీ టెస్ట్ చేసుకొని ఏంటి అసలు ప్రాబ్లం ఎక్కడుందని తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాలి అన్నా కూడా ఎండోమెట్రియం బాగా ఉన్నప్పుడే అది సక్సెస్ అవుతుంది. లేకపోతే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
సో కొంతమందికి కొంత టైం పడుతుంది, కొన్ని మంత్స్ టైం కూడా పడుతుంది ఎండోమెట్రియం ప్రాపర్గా రావడానికి అండ్ ప్రాపర్ బ్లడ్ సప్లై రావడానికి. సో 3 to 6 months టైం పడుతుంది, కొంతమందికి ఈవెన్ 1 year టైం, అంటే డిపెండింగ్ వాళ్ళ కండిషన్ బట్టి వాటికి క్యూర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే టేక్ సమ్ టైం అనమాట. బట్ పేషెంట్స్ చాలామంది టెన్షన్ అవుతూ ఉంటారు, ఎందుకు ఇన్ని రోజులు టైం పడుతుంది ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి, మాకు తొందరగా చేయండి అని అడుగుతుంటారు. కానీ ఎండోమెట్రియం అనేది థిక్నెస్ సరిగా లేనప్పుడు మనం చేసినా కూడా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఫెయిల్ అవుతుంది. కాబట్టి కొంచెం ఓపికతో ఈ కండిషన్ ఏంటిది, ఎందువల్ల ఇలా జరుగుతుందని తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్స్లో పిఆర్పి, ఎండోమెట్రియం పిఆర్పి అనేది ఒకటి, ఆ తర్వాత స్టెమ్ సెల్ థెరపీ అని కూడా వచ్చింది. బట్ ఇది హయ్యర్ సెంటర్స్లో చేస్తుంటారు, అన్ని చోట్ల జరగదు స్టెమ్ సెల్ థెరపీ. సో వాటిని చేయడం ద్వారా ఎండోమెట్రియం థిక్నెస్ కొంచెం కొంత ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ దేంతో కూడా 100% సక్సెస్ అనేది ఉండదు. బట్ కొన్ని అడ్వాన్స్ టెక్నిక్ ట్రై చేయడం ద్వారా మనం సక్సెస్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ తెలుసుకుని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ. నమస్తే.